హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే కోన్ని ఈజీగా పెట్టుకోవడం అయితే చూపిస్తున్నాననమాట. కోన్ పెట్టుకోవడం చాలామందికి వచ్చు. రాని వాళ్ళు ఈజీగా 5 మినిట్స్‌లో అది కూడా పెట్టుకోవడం ఎలా అయితే చూపిస్తున్నాననమాట. ఇప్పుడంతా అందరికీ బిజీ బిజీ లైఫ్‌లు కదా! ఎవ్వరికీ ఖాళీ అయితే ఉండట్లేదు. ఈ బిజీ లైఫ్‌లో 5 మినిట్స్‌లో కోన్ అయితే పెట్టుకోవడం అయితే చూపిస్తున్నాననమాట. నేను ముందైతే డిజైన్ ఏమీ అనుకోలేదనమాట. అలాగ పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలాగ మనకు నచ్చిన డిజైన్‌లో మనకి ఎక్కడైతే డిజైన్ కావాలో అక్కడ అన్ని చుక్కలు పెట్టేసుకోవాలనమాట. చుక్కలు పెట్టుకున్న తర్వాత అయితే ఇయర్ బడ్స్‌తో ఇలా పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతదనమాట. అసలు 5 మినిట్స్‌లో మనకి ఎలా నచ్చితే అలాగా పెట్టేసుకోవచ్చనమాట. చుక్కల డిజైన్ పెట్టుకోవడమే రావాలి. ఇంక మిగతాదంతా చాలా ఈజీ. అసలు చెప్పాలంటే చుక్కలు చెరుపుకోవడం వస్తే ఈజీగా కోన్ అయితే పెట్టేసుకోవచ్చు. అస్సలు నేను డిజైన్ ఏమీ అనుకోలేదనమాట. అలాగా కోన్ పెట్టుకుంటున్నాను. ఎందుకైనా మంచిదని వీడియో ఆన్ చేశాననమాట. మాకైతే చిన్నప్పుడు బడ్డీ ఉండేదనమాట. అందులో అన్నీ అమ్మేవాళ్ళమి. కోన్లు అలాంటివన్నీ అమ్మేవాళ్ళం అనమాట. ఖాళీ ఉన్నప్పుడల్లా కోన్ పెట్టుకుండేవాళ్ళమి. మా చిన్నప్పుడైతే బాన్సురి కోన్లనమాట. కంపెనీ అదే వాడేవాళ్ళం మేమైతే. అలాగ పెడుతూ పెడుతూ చెయ్యయితే ఫీల్ చేసేసాను. వేళ్ళకైతే నాకు గోరింటాకు ఎలా పెట్టుకుంటామో అలాగే ఇష్టం అనమాట. నేనైతే అలాగే పెట్టుకుంటాను. గోరింటాకుకి మనం ఎలా పెట్టుకుంటామో గోర్ల దగ్గర అలాగే పెట్టుకుంటాననమాట నేను. తర్వాతయితే ఈ మధ్యలో అయితే గీతలు గీసుకొని ఫిల్ చేశాననమాట ఏదో విధంగా. మిడిల్‌లో అంత బాలేదు గానీ, వేళ్ళ మీద పెట్టిన చుక్కలయితే నాకు చాలా బాగా వచ్చాయనమాట. చెరపడం బాగా వచ్చిందనమాట. మొత్తం కలిపి 5 మినిట్స్ కూడా పెట్టుకోలేదు నేను. అంత స్పీడ్‌గా అయిపోయిందనమాట. చిన్నప్పటి నుంచి అలవాటే అయినా సరే, మంచి మంచి డిజైన్స్ అయితే రావు. ఎలా నచ్చితే అలా పెట్టేసుకుంటాననమాట నేనైతే. కోను ఎలా పెట్టుకున్నా బానే ఉంటది పండిన తర్వాత. నాకనిపిస్తది అలాగా. మొత్తం వేళ్ళ మీద అంతా పెట్టేసుకొని తర్వాతయితే వేలుతోని స్ప్రెడ్ చేసేయడమే. కోనయితే గోర్లుకి పెట్టుకోకపోవడమే మంచిది. నేనైతే పెట్టుకోను గోర్లకి. ఆ గోర్లకి అలా పెట్టుకోకపోవడం వల్ల కూడా చాలా అందంగా కనబడతది. ఇలా అయితే వేళ్ళకి ఫిల్ చేసిన తర్వాత ఇంకా చూస్తే ఇంకా ఏమైనా చెయ్యాలనిపించిందనమాట. మళ్ళీ వేళ్ళ మీద పెట్టిన చుక్కలకి ఆపోజిట్‌లో మళ్ళీ చుక్కలు పెట్టేసి అవి కూడా చెరిపేశాననమాట. ఆషికైతే అసలు గోరింటాకు అది పెట్టుకోకూడదనమాట. అందువల్ల అయితే నేను పెట్టుకున్నాను. తర్వాతయితే గాజులు ఉన్న దగ్గర కూడా చుక్కలు పెట్టేసి అవి కూడా చెరిపేసాననమాట. నాకైతే చాలా బాగానే వచ్చింది. ఒక 5 మినిట్స్‌లో అయిపోయింది. నాకు టైమ్ సేవింగ్ కావాలనమాట నాకిప్పుడు. అందువల్ల నాకు బానే అనిపించిందనమాట. చూడండి మొత్తం మనకి కావాల్సిన డిజైన్‌లో చుక్కలు పెట్టేసుకొని, ఈ ఇయర్ బడ్‌తోని చెరిపేసుకోవడమే. బావుంది కదా! ఈ పద్ధతి. ఎవరికైనా నచ్చిందా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తర్వాతయితే వేళ్ళ దగ్గర కూడా చెప్పాను కదా ఇందాక, దానికి ఆపోజిట్ డైరెక్షన్‌లో అయితే చుక్కలు పెట్టేసి చెరిపేసాననమాట. మధ్యలో కొంచెం ఖాళీగా ఉందని ఆ మధ్యలో అయితే చుక్కలు పెట్టాననమాట. చాలా అందంగా వచ్చింది. చేతులు వేళ్ళ మీద అయితే చాలా బాగా అనిపిచ్చింది. పెట్టుకోవడం రాదు. కోనయితే ఇంట్లో ఉంది. ఏదో విధంగా అయితే ట్రై చేయాలి కదా! ఈ విధంగా అయితే ట్రై చేశాను. మొత్తం పెట్టుకున్న తర్వాతయితే ఇలా ఉందనమాట. ఇంకొంచెం కాన్సంట్రేషన్‌గా చేసుంటే చాలా నీట్‌గా వచ్చును అసలా. కోను అంతా ఎండిపోయిన తర్వాతయితే నేనైతే కడగను. మొత్తం తీసేసి వదిలేస్తాననమాట.
గోరింటాకు గాజులు వేసుకుంటే ఆ చేతికి అందమే వేరు కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే కేక్ రెసిపీ అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే 2 ఎగ్గలు తీసుకున్నాను. తర్వాత అయితే 1 కప్పు షుగరు, అన్ని మెజర్మెంట్స్ ఒకే కప్పుతో కొలుచుకున్నాను అనమాట. 1 కప్పు షుగరు, 3/4 కప్పు ఆయిలు, తర్వాత 3/4 కప్పు ఏమో పాలు. వెనీలా ఎసెన్స్ ఉంటే అది వేసుకోవచ్చు, లేకపోతే యాలకులు వేసుకోవచ్చు అనమాట. అన్నీ వేసేసుకొని ఒక 15 మినిట్స్ మిక్సీ వేసేస్తే చాలా నీట్గా అయిపోతుంది అనమాట. నేను ఇదైతే సాటర్డే అప్లోడ్ చేస్తున్నాను కానీ సాటర్డేది కాదనమాట, వెడ్నెస్డే చేశాను. తర్వాత అయితే 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. మైదా కంపల్సరీగా జల్లించాలన్నమాట. కొత్త ప్యాకెట్ అయినా సరే జల్లించాలి. జల్లించితేనే కేక్ బాగా వస్తుందన్నమాట. తర్వాత అయితే ఈ పిండిలోకి మిక్సీ చేసుకున్న దాన్ని అయితే వేసేసుకోవాలన్నమాట. కేక్ అనేది చాలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తేనే బాగా వస్తుంది. ఇప్పుడైతే ఇందులో 1 స్పూన్ ఏమో బేకింగ్ పౌడరు, 1/2 స్పూన్ ఏమో బేకింగ్ సోడా, తినే సోడా అంటాం కదా, అదైతే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి కేక్ ఎప్పుడు కూడా. అప్పుడు చాలా నీట్గా వస్తుంది అనమాట. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. వెంటనే వేడివేడిగా తిన్నారనమాట. కేక్ అయితే బయట దొరకదు కదా వేడివేడిగా. ఇంట్లో చేసుకుంటే వేడివేడిగా కూడా తినొచ్చు. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్గా కూడా వచ్చింది. ఇదంతా ప్రిపేర్ చేయడానికి ఒక 1/2 అవర్, బేక్ చేయడానికి ఒక 3/4 గంట పడుతుంది. 1.5 అవర్లో మొత్తం అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని అయితే కుక్కర్లోని గిన్నె ఉంటాయి కదా, పాతకాలం కుక్కర్లోని ఆ గిన్నె అయితే అల్యూమినియంది అనమాట. దానికైతే ఆయిలును కొంచెం మైదా కూడా రాసాను అనమాట. రాసేసి దాంట్లో ఈ మిక్సర్ని అంతా వేసేసాను అనమాట. వేసిన తర్వాత అయితే కొంచెం ట్యాప్ చేయాలన్నమాట. అలాగా బబుల్స్ అవి ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇదంతా చేసి ముందే ఒక 15 మినిట్స్ ముందే ప్రీహీట్ చేశాను అనమాట. దలసరిగా ఉన్నదాన్ని తీసుకొని దాంట్లో 1 కప్పు పెట్టాను. నా దగ్గర అయితే ఈ కళాయి దలసరిగా ఉంటుంది అనమాట, అందువల్ల అయితే అది పెట్టాను. 45 మినిట్స్ తర్వాత అయితే కేక్ అయితే ఇలా వచ్చింది. అసలు ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉంది. వేడి వేడిగా ఉందన్నమాట. ఈ వింటర్కి వేడివేడిగా నైట్ పూట అయితే చేశాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.